తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుపతిలో తొక్కిసలాటలో 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ విభాగంలో అత్యంత అనుభవం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ సత్యనారాయణ మూర్తికి పేరుంది. అందువల్ల ఆయన్ను ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆయన్ని నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ నివేదికను 6 నెలల్లో ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి అక్కడ బాధితులను పరామర్శించారు. మృతి చెందిన కుటుంబాలకు కూడా టీటీడీ వైపు నుంచి ఆర్థిక సహాయం చేశారు. ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించి ఆ మృతి చెందిన కుటుంబాల్లో ఒకరికి తిరుమలలో తాత్కాలిక ఉద్యోగం కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇచ్చే సందర్భంగా తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాట అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ కావడమే కాకుండా దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తామని, ఇందులో బాధ్యులు ఎవరో తేల్చి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా అప్పట్లో ప్రకటించారు. దీనిపై ఇప్పటికే కొంతమందిపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలి అని చెప్పి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సత్యనారాయణ మూర్తిని నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల్లో కూడా ఈ నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.